డిబేట్లో మనం మాట్లాడదాం. పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు మానవతా రాయ్ గారు అండ్ అలాగే బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఏల్చాల్ దత్తాత్రేయ గారు అండ్ వైసీపీ నాయకులు కేవీ రమణ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి ముగ్గురికి. ముందుగా మానవతా రాయ్ గారు, ఈ బేసిన్లు భేషజాల రచ్చ ఇంకా ఎన్ని రోజులు? నీళ్ల పంచాయతీ తేలేది ఎప్పుడు? పుష్కర కాలంగా ఈ నీటి వాటాల గురించి మనం చూస్తూనే ఉన్నాము. ఇంకా ఒక కొలిక్కి రానటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కృష్ణా జలాలను ఏపీకి పంపిస్తూ దక్షిణ తెలంగాణను ఎండబెట్టే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అని ఇటు బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మనం ఎలా చూడాలంటారంటే, పోలవరం నుంచి తీసుకెళ్లే నీళ్లు తెలంగాణ సైతం వాడుకోవచ్చని ఆయన కొత్త దీనికి మనకి తెరలేపారు. ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు తెలంగాణకు నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతుంది, నియామక విషయాల్లో తర్వాత నిధుల విషయంలో అన్యాయం జరుగుతుందని తెలంగాణ తెచ్చుకుంటుంది. 10 ఏళ్ళు అధికారంలో ఉండి మొద్దు నిద్రపోయి ఇంకా మళ్ళా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో సఖ్యతగా ఉండి చట్టాపట్టాలు వేసుకొని తిరిగి నగరీ పోయి రాయలసీమను రత్నాలసీమ చేస్తానని చెప్పి, అదేవిధంగా రోజా గారు పెట్టిన కమ్మని రొయ్యల కూరకు చేపల పులుసుకు తెలంగాణ నీళ్లను ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఇప్పుడు అన్యాయం జరిగిందని అరిస్తే ఎవరు నమ్ముతారండి? కేసీఆర్ గారి మాటలకు ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, మందులకు కానీ దేనికైనా కానీ. కేసీఆర్ గారి మాటలకు ఆఖరు తేదీ ఎప్పుడో ముగిసిపోయింది, గడువు ముగిసిపోయింది, దాని ఎక్స్పైరీ డేట్ అంటాం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే అధికారంలో ఉంటే బేషన్లు ఉండవు, బేషజాలు ఉండవు. అధికారం లేకుంటే బేషన్లు ఉంటాయి, బేషజాలు ఉంటాయి. ఆంధ్ర తెలంగాణ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి, మళ్ళీ రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచన. ఇవన్నీ తెలంగాణ ప్రజల గొర్రెలు కాదు. ప్రతిసారి కేసీఆర్ గారు పాచింతకాయ పచ్చడి చెప్తే వినటానికి తెలంగాణ ప్రజల గొర్రెలు కాదు, అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏంది, నిజంగా చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఏం చేయాలా? ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని మీ వాటా అయింది, మా వాటా అయింది 2 నదుల్లో. కాబట్టి ఇద్దరు కూడా ఆ విధంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో ఇంకా 4-5 నెలల్లో ఆ తీర్పు తప్పకుండా వస్తుంది. కాబట్టి అప్పటిదాకా వేచి చూడాలి, అప్పటిదాకా కూడా కూర్చొని సంయమనంగా మాట్లాడుకోవాలి. కాబట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం కోసం అయిపోయారు. 10 ఏళ్ళు ప్రజలు ఇచ్చారు. నీళ్ళ మీద తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాడు. కాబట్టి కూర్చున్న తర్వాత ఆయన ఎందుకు ఆంధ్ర తెలంగాణ నీళ్ళను ఆంధ్రాకి ఎందుకు తాకడ పెట్టినట్టే ప్రధాన కారణం ఆయనది టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిపోయింది. అంటే ఆంధ్రాలో ఓట్లు అడగాలంటే మరి జగన్మోహన్ రెడ్డి సహకారం కావాలంటే రేపు ప్రధానమంత్రి కావాలి కదా. ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి సహకారం కావాలంటే ఏం చేయాలా? చూసి చూడనట్టు, నీళ్లు తరలించకపోతున్నా చూసి చూడనట్టు ఉదాసీనంగా వ్యవహరించాలి. కాబట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను టెండర్లు పిలిచి పనులు కొనసాగి తుంటే ఒక సామాన్య పౌరుడు కేసేసిండు, గవినోళ్ళ శ్రీనివాస్ అని కేసేసిండు తప్ప కేసీఆర్ గారు చూస్తూ నిద్రపోయారు. తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు, చెన్నై వాళ్ళు దాన్ని అర్ధాంతరంగా ఆపేశారు. కేసీఆర్ ఆపలే, జగన్మోహన్ రెడ్డి గారు ఆపలే. ఒక పౌరుడు, తెలంగాణ పౌరుడు, పర్యావరణ అనుమతులు లేవు కాబట్టి ఇది మాకు నష్టం, మా ప్రాంతానికి నష్టం అని చెప్పి కేసేస్తే ఆపేశారు. కాబట్టి కేసీఆర్ గారు నిజంగా తెలంగాణ నీళ్లు దేవాలని ఆయన ఎక్కడ ప్రయత్నాలు చేయలే. పాలమూరు రంగారెడ్డిలో అంతే, జీవో నెంబర్ 246 తీసేసి ఎమ్మటే 90 టీఎంసీలు 2 ముక్కలు చేసిన సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి. అందుకే అసెంబ్లీకి రమ్మంటే పారిపోయారు. కాబట్టి మేమేమంటున్నాం, అధికారంలో ఉన్నన్ని నాళ్ళు తెలంగాణ పుట్టిందే వచ్చిందే, రాష్ట్రం ఏర్పడిందే నీళ్ల కోసం. ఆ నీళ్లను వాడుకోలేకపోయినాం. ఎంత అంటే 10 ఏళ్ల కాలంలో 0.2 టీఎంసీల నీళ్లు వాడుకుంటున్నాం. ఎంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? 10 ఏళ్ళు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ నీళ్ల పేరు చెప్పి అధికారంలోకి వచ్చి 0.2 టీఎంసీలు వాడుకోవటమా? అదే ఆంధ్ర ప్రాజెక్టుల సామర్థ్యం వాళ్ళు వాడుకునేది అన్ని ప్రాజెక్టులు కాదు, 13 టీఎంసీలు ఉంది కృష్ణా జలాల మీద. కాబట్టి శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ నుంచి రోజుకు 2 టీఎంసీలు తీసుకుపోయే విధంగా వాళ్ళు జీవో నెంబర్ 203 తీసి మే 5, 2020 తారీఖున జీవో తీస్తే ఏదో నామోత్రపు లేఖ రాశారు కేంద్ర జల సంఘానికి. అంటీ ముట్టినట్టు వ్యవహరించారు. కేంద్ర జల సంఘం మే 5వ తారీఖున ఆగస్టు 5వ తారీఖున రండి, 2020 ఆగస్టు 5వ తారీఖున భేటీకి రండి జల సంఘం అని లేఖ రాస్తే మాకు కుదరదు, ఆగస్టు 20వ తారీఖు వాయిదా వేయమంటే ఆగస్టు 10వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు 3,700 కోట్ల టెండర్లు పిలిచే కార్యక్రమం ఉంది, దాన్ని సహకరించిండు. అధికారంలో ఉన్నప్పుడు తన ప్రధానమంత్రి పదవి కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ కృష్ణా జలాలను, గోదావరి జలాలను తాకట్టు పెట్టిన మాట వాస్తవం కాదా? ఈ రోజు కూర్చొని చేతులు గాలేక ఆకులు పట్టుకొని అరిస్తే ఏం ప్రయోజనం? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కూడా అంతకుముందు ఏం మాట్లాడారు? ఇది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టుకుంటే మంచిది కాదు, విడిపోయినాం, భౌగోళికంగా విడిపోయినాం, అన్నదమ్ముల లెక్క మనం
కలిసి ఎవరి రాష్ట్రాలను వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలి. నీళ్ల వాటాలు ఉంటే భావోద్వేగాలు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టుకోకుండా కలిసి కూర్చొని మాట్లాడుకొని ఎవరి వాటా ఏందో తేల్చుకోవాలి అని చెప్పి ఇరుపక్షాలు అన్నాయి. కాబట్టి కృష్ణా జలాల్లో ఆ రోజు 299 టీఎంసీలు ఎందుకు సంతకం పెట్టొచ్చారు? 2014లో 8 బచావో ట్రిబ్యునల్ ఇచ్చింది 811 టీఎంసీలు. దాన్ని కేసీఆర్ గారు 299కి తెలంగాణకు 512 ఆంధ్రాకు 20లో కూడా దాన్ని కొనసాగిన సంతకాలు ఎందుకు పెట్టుకొచ్చారు? తెలంగాణ మీద నీళ్ల మీద అంత ప్రేమ ఉంటే పాలమూరు రంగారెడ్డిని కుర్చీ వేసి కూర్చొని నేను నిర్మిస్తా అని మాట్లాడి ఎందుకు దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు ఏది కూడా నిర్మించలేకపోయారు? కానీ ఇలా ప్రాజెక్టులు ఎందుకంటే ప్రియదర్శిని జూరాల నుంచి 1045 అడుగుల ఎత్తు, సరాసరి 9 టీఎంసీల సామర్థ్యం మన ప్రాంతంలో ఉన్నది అది. కాబట్టి రోజుకు 35 టీఎంసీల నీళ్ళని తరలించినట్లయితే మన యొక్క జూరాల ప్రాజెక్టు కింద ఉన్న ప్రాంతం 75 టీఎంసీలు నీళ్ళు వచ్చాయి కదా రైతాంగానికి. ఇవాళ రైతాంగాన్ని మీరు ముక్కేడు ఉంటే ఎడగట్టకుండా తోక దగ్గర గట్ట మూలంగా, మళ్ళీ ఆంధ్ర ప్రాంతంతో పొత్తులో ఉండటం మూలంగా, ఉమ్మడి సరిహద్దు ప్రాంతం మూలంగా దానివల్ల ఆ ప్రాజెక్టు ఇంతవరకు నీళ్లు తేలేకపోయినాం. మళ్ళీ ఆ నీళ్ళని కూడా విభజించింది మీరే 246 జీవో తీసి. కాబట్టి ఆ రోజు సుప్రీంకోర్టులో ఏం వాదించారు? మేము 7.5 టీఎంసీలు మాత్రమే వాడుకుంటాం, అది తాగునీటి అవసరాల కోసం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టును హరీష్ రావు గారు హైకోర్టులో చెప్పొచ్చిండు. హైకోర్టు ఏమి హెచ్చరిక చేసింది? మీరు ఇందులో కనీసం అక్కడ మట్టి పనులు చేయడానికి కూడా వీల్లేదు, తట్ట మట్టి వేయడానికి వీల్లేదని చెప్పి గట్టిగా హెచ్చరిక చేసింది. కావాల్సిందంతా చేసి అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. అధికారంలో ఉంటే ఆంధ్ర వారు మంచివారు, అధికారం లేకపోతే ఆంధ్రోళ్ళు చెడ్డోళ్ళు. అధికారంలో ఉంటే ఆంధ్ర వాళ్ళ పంటిలో కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో బీగుతుడు, లేకపోతే ఆంధ్ర వాళ్ళని తరిమి కొడతారు. ఇది నీ రాజనీతి ఎంతకాలం పనిచేస్తుంది? అయిపోయింది, మీ అస్త్రాలు అయిపోయినాయి. కేసీఆర్ గారు గారడీ మాటలకు విలువ వెళ్ళిపోయింది. 10 ఏళ్ళు అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్లోకి వచ్చినప్పుడు 2 ఇరానీ ఛాయలు బిర్యానీలు తిన్నారు కదా. బిర్యానీలు తిన్నప్పుడు కనీసం ఈ విధంగా పరిష్కరించుకోకుండా ఆడికి పోయి అక్కడ రోజా ఇంట్లో నగరి ఏది బనకచెర్ల కడతంటే బనకచెర్ల 80% పనులు పూర్తయిన వాళ్ళ హయాంలో అయిపోయినాయి. మేము వచ్చిన తర్వాత లేఖలు రాసి నీటిపారుదల శాఖ కార్యదర్శి ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాన్ని ఆపితే అప్పుడు వామ్మో కాంగ్రెస్ వాళ్ళు ఆపుతున్నారు, మన పరువు పోద్ది, మన హయాంలో నిర్మించారని చెప్పి దొంగ నడిచినట్టుంది వీళ్ళ కథ మొత్తం కూడా. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కేసీఆర్ గారు జ్ఞానోదయం కావాలా. అసలు అసెంబ్లీకే రాలేదు. అసెంబ్లీకి రాని వాళ్ళు ఏమంటారండి? బడికి రానోడు బడి దొంగ అంటే, అసెంబ్లీకి రానోడు అసెంబ్లీ దొంగ అంటారు. అసలు నీ పైన వచ్చిన ఆరోపణలు నిజమా కాదా? ఎందుకంటే ప్రెస్ మీట్లలో మాట్లాడితే ఆధారాలు ఉండవు. ఇరుపక్షాలు కాగితాల రూపంలో, దస్త్రాల రూపంలో సాక్ష్యాధారాలు ఉంటాయి. అసెంబ్లీ అంటే దేవాలయం పవిత్రమైంది, ఎవరు ఒప్పు చేశారని అక్కడ రాకుండా ఎగ్గొట్టి ప్రెస్ మీట్లలో విలేకరులకు పరిమితం చేయడం కోసం ప్రతిపక్ష నాయకుడు చేసి మాట్లాడదాం.